హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చినే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎలా వెళ్ళాలి అండ్ ఎవ్రీథింగ్ అనేది గైడ్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే సజెస్ట్ చేయండి. ఇట్స్ సూపర్ టెంపుల్ అనమాట. సో ఆ మాత దర్శనానికి గురించి ఇప్పుడు వెళ్తున్నాం. మేము మల్కాజ్గిరి నుంచి బయలుదేరామండి. యాక్చువల్లీ మల్కాజ్గిరి నుంచి టువర్డ్స్ బేగంపేట్ రూట్ నుంచి వెళ్ళాలి. ఓకే, అండ్ సికింద్రాబాద్, ఆఫ్టర్ దట్ బేగంపేట్ అండ్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. ఓకే, మీకు జూబ్లీ హిల్స్ అనగానే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఆ మాతాదేవి ఇంకెవరో కాదు, పెద్దమ్మ మాత. సో ఆ పెద్దమ్మ టెంపుల్కి స్టార్టింగ్లో అయితే మ్యారేజ్ కొత్తలో అయితే నేను వెళ్ళానమాట మా మేడంతో కలిసి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఇది సింగిల్గా అయితే వెళ్ళాను, బట్ ఫ్యామిలీతో కలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట, టోటల్గా ఫ్యామిలీతో కలిసి. అండ్ మా మామయ్య అత్తయ్య వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు టుమారో కనుక నేను యాక్చువల్గా ఈరోజు పెద్దమ్మ టెంపుల్కి తీసుకెళ్తున్నాను. సో పెద్దమ్మ టెంపుల్కి ఆల్రెడీ వచ్చేసామండి. సో మీకు ఆల్రెడీ మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్లయితే పెద్దమ్మ టెంపుల్ ఆర్చ్ కనబడుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా అయితే రైట్ తీసుకోవడానికి లేదు. సో ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. సో అందరూ అయితే యూటర్న్ తీసుకునేటప్పుడు కొంచెం అడ్జస్టబుల్గా ఉందన్నమాట. ఇవి చాలా చిన్నగా ఉంది సో రోడ్డు. సో అందరూ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కారు టర్న్ చేస్తున్నారు. నేనైతే డైరెక్ట్ టర్న్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం, ముందు నుంచే నేను కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి వెళ్తున్నాను. సో డైరెక్ట్ టర్న్ చేయగలుగుతానా, టర్న్ చేయలేనో ఒకసారి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే టర్న్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి కనుక డైరెక్ట్గా అయితే మనం టర్న్ చేయలేము. సో మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారి అయితే మనం బ్యాక్ రావాల్సిందే అండ్ బ్యాక్ చేసి మళ్ళీ టర్న్ చేయవలసిందే. యా, అలాగే జరిగిందండి. యాక్చువల్లీ కొంచెం బ్యాక్ చేసి మళ్ళీ టర్న్ చేస్తున్నాను. సో డైరెక్ట్ టర్న్ అయితే అవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇది యాక్చువల్గా ఇక్కడ యాక్చువల్గా పార్క్ చేయాలంటే ఫుల్గా క్రౌడ్ ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ అయితే చూసినట్లయితే మొత్తం ఆల్మోస్ట్ అలా ఫుల్ పార్కింగ్ ఫుల్ అయిపోయింది. సో కొంచెం లోపలికి వెళ్ళి ఎగ్జిట్ రూట్లోని పార్క్ చేయమన్నారు. సో ఎగ్జిట్ రూట్లో పార్క్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ డిక్కీలో కూడా ఏమున్నాయనేసి మొత్తం చెకింగ్లు అయితే అవుతాయండి. ఇక్కడ క్లియర్గా చెకింగ్స్ కూడా జరుగుతాయి. సో టైం ఎంత పడుతుంది టోటల్గా మన దర్శనానికి, ఎవ్రీథింగ్ అనేది మీకు క్లియర్గా చూస్తారు కూడా. దీని టైమింగ్స్ కూడా మీకు చెప్తానండి. టైమింగ్స్ మీకు ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ 3 o'clock నుంచి, మధ్యాహ్నం 3 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు, మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందండి. అండ్ సండే అయితే మీకు మార్నింగ్ 6 o'clock నుంచి కంటిన్యూస్గా 8:30 వరకు మీకు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో అదర్ డేస్లో అయితే మీకు 6 to 1 అండ్ 3 to 8 PM వరకు మాత్రమే ఉంటుంది. సో మీకు కనిపిస్తుందండి, మీకు ఫ్రంట్లో మీరు చూస్తున్నారు కదా పెద్దమ్మ టెంపుల్ ఫస్ట్ లుక్ అనమాట, అది స్టార్టింగ్లో నుంచి. సో ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళి పార్క్ చేయమన్నా, నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి పార్క్ చేసి మళ్ళీ రిటర్న్ వద్దాం మనం. ఇక్కడ కంప్లీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పార్కింగ్ లేదండి. యాక్చువల్గా ఎగ్జిట్ రూట్లోని పార్క్ చేయమంటున్నారు. సో అక్కడికి వెళ్ళి ఎగ్జిట్ రూట్లో పార్క్ చేద్దాం. కొంచెం కార్ డ్రైవ్ చేయడం కష్టం అనుకున్నాను, కానీ ఓకే, బాగానే వచ్చిందండి నాకు. సో పార్క్ చేసాం. ఇక్కడైతే మొత్తం మీకు రైట్ అక్కడ నుంచి వచ్చినప్పుడైతే మీకు లెఫ్ట్ సైడ్లోనే మొత్తం ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అనేది అమ్ముతారు, పూజకు కావాల్సిన సామాన్లు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరైతే చెప్పులు పెట్టుకోవచ్చు అక్కడ, బట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము కాల్ కడుక్కోవడానికి ఫ్రంట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అయితే లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిన ఆల్రెడీ పూజా సామాన్లు ఎక్కడైతే అమ్ముతున్నారో దాని ఆపోజిట్లో అనేది
మనకి ఈ కొబ్బరికాయలు కానీ పూలదండలకు వేసి కొట్టి మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో మీకు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలంటే లోపల కన్నా మీకు రైట్లో ఎక్కడైతే లడ్డూలు పులిహోరలు అమ్ముతున్నారో అక్కడ ఆల్రెడీ ఉంటుంది కుంకుమ, మీరు అక్కడ బొట్లు పెట్టుకోవచ్చు. ఇదే అండి యాక్చువల్గా కొబ్బరికాయ అనేది సమర్పించే ప్లేస్ అనమాట ఆ మాతాకి. సో ఇక్కడ టోటల్గా అయితే టెంపుల్స్ అండ్ డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో కొబ్బరికాయ ఇక్కడ పగలగొట్టి ఆ అమ్మవారికి సమర్పించాలి. సో మీరు చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడే కొబ్బరికాయ అనేది ఇక్కడ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ అయితే ఇక్కడ మాతకి సమర్పించి ఇంకొకటి అయితే తీసుకెళ్ళచ్చు లోపలికి. నాకు ఏదైనా వీడియో చేయాలనుకుంటే నాకు ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించాలనిపిస్తుంటుందండి, అందుకు కొంచెం లాగ్ అవుతుంది. సో మీకు యాక్చువల్గా అయితే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, బట్ నేను కొంచెం లెంతీగా మొత్తం చూపిస్తుంటాను. సో లోపలికైతే వెళ్దాం. లోపల యాక్చువల్గా అయితే ప్రతి టెంపుల్లోని ఏ టెంపుల్లో అయినా సరే మొబైల్ అలౌడ్ లేదండి. ఇక్కడ వరకు మాత్రమే మొబైల్ అలౌడ్. అండ్ మాతాకైతే ఫోటో కానీ వీడియోలు కానీ తీయడానికి అయితే లేదు, రిస్ట్రిక్టెడ్ అనమాట. సో ఇక్కడ వరకు అయితే మాత్రమే మీకు మొబైల్స్ ఉంటుంది, మీరు మొబైల్స్ నార్మల్గా తీసుకోవచ్చు, బట్ మాతాకు మాత్రం తీయడానికి లేదు. సో లోపల మీరు చూస్తున్నారు కదండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా తొందరగా కూడా దర్శనం అవుతుందండి. ఎంత క్రౌడ్ ఉన్నా సరే చాలా తొందరగా దర్శనం అవుతుంది ఆ మాతా దర్శనం అనమాట. మళ్ళీ ప్రశాంతంగా కూడా మీరు దర్శించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంత క్రౌడ్ మీరు ఆల్రెడీ అవుట్ సైడ్ అయితే మీరు చూసారు, మొత్తం క్రౌడ్ ఉండే, బట్ ఇంత క్రౌడ్లో కూడా ఎంత ప్రశాంతంగా ఎంత తొందరగా అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. సో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది లోపల. మీరు దర్శనం చేసుకునేటప్పుడు ఆ మాతా దర్శనం, మాతా ఆశీర్వాదాలు అయితే తీసుకోండి. బట్ నేనైతే డైరెక్ట్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే చూపించకూడదు ఫోటో. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నార్మల్గా ఆ మాతాదేవి నార్మల్గా ఇక్కడ క్యాలెండర్ రూపంలో ఉంది అవుట్ సైడ్లో. మీరు చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు దర్శనం కూడా చాలా తొందరగానే వస్తున్నారు, చాలా తొందరగా అయిపోతుంది దర్శనం. ఫ్రెండ్స్ బయట అవుట్ సైడ్ వచ్చాం. అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ నుంచి అవుట్ సైడ్ వచ్చేవచ్చు. అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ పులిహార 20 రూపీస్ అండ్ లడ్డు 20 రూపీస్ అండ్ అమ్మవారికి ప్రసాదం కింద ఆ లడ్డు తీసుకున్నట్లయితే అది 150 రూపీస్ ఉంటుంది. సో వడ కూడా ఎవ్రీథింగ్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఆ ఫ్రంట్లో కనిపిస్తున్న బిల్డింగే యాక్చువల్గా ప్రసాదం ఇచ్చే బిల్డింగ్ అనమాట. సో మా మేడం గారు ప్రసాదంకి వెళ్తున్నారు కనుక నేను యాక్చువల్గా ఇక్కడ ఇంకో టెంపుల్ ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది కదా, మీకు అక్కడ చూపిస్తాను. నాగదేవత టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో టెంపుల్కి రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, ఇది నాగదేవత టెంపుల్. ఇక్కడ కూడా నాగదేవత ఆశీర్వాదాలు అయితే మీరు తీసుకోవచ్చు. లోపలికి అయితే అలౌడ్ చేయలేదు, ఇక్కడ అవుట్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ నాగదేవత టెంపుల్తో పాటు మీరు లక్ష్మీమాత టెంపుల్, గణపతి టెంపుల్, సరస్వతి టెంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ, మీరు ఆ టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణం చాలా పెద్దదండి, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇక్కడ చాలామంది కూడా వచ్చి వంట చేసుకొని కూడా మీరు ఇక్కడ మాత ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు. ఒకవేళ వచ్చి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ లోపల యాక్చువల్గా ప్రసాదం ఇచ్చే ఇదనమాట. మీరు లోపల లడ్డూలు కానీ పులిహోర తీసుకోవచ్చు ఇదే బిల్డింగ్లో. అండ్
హ్యాండ్ వాష్ చేయాలనుకుంటే కూడా ఇందులోనే ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా లోపల ఉంటుంది. మా మేడం గారు ఆల్రెడీ వస్తున్నారు కదా ప్రసాదం అంతా తీసుకొని ఆ బిల్డింగ్ నుంచి. సో అదే బిల్డింగ్లో కూడా మనం ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు. బిల్డింగ్ దగ్గర ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ రూపాయి కాయిన్ లోపలైతే టెంపుల్ లోపల రూపాయి కాయిన్ కానీ ధ్వజస్తంభం కింద మీరు నిలబెట్టినట్లయితే మీరు అనుకున్నది ఏదైతే అనుకుంటారో అది మీకు సక్రమంగా జరుగుతుందండి. ఇది స్టార్టింగ్ లుక్ అండి. యాక్చువల్గా మీకు ఆ త్రిశూలం అది శంఖ చక్రం కనిపిస్తుంది కదా, అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది. సో ఇక మీరు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ వంట చేసుకొని మరీ తిని కూడా ఇక్కడ రోజంతా గడపవచ్చు. ఇది టోటల్గా అనమాట సత్తుంది. సత్రాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి దగ్గర శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి తన స్టాచ్యూస్ కావచ్చు, తన బొమ్మలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారనమాట. చాలా మంచి ఆయన, చాలా సర్వీసులు కూడా ప్రొవైడ్ చేశారు. పేద ప్రజలకు చాలా సహాయం చేసిన వ్యక్తి అండి ఆయన. యాక్చువల్గా అందుకే చాలా ఇష్టపడతారు పీజే గారిని. అంటే పి జనార్దన్ రెడ్డి షార్ట్కట్లో పీజేఆర్ అంటారు. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మధ్యలో కూడా ఆయన స్టాచ్యూ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.